హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కూడా మీకు నిజ జీవితంలో ఉపయోగపడే కొన్ని వాక్యాలను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. శ్రద్ధగా వినండి. మరియు ఈ వీడియోలో వచ్చిన ఏదైనా ఒక వర్బ్‌ని వీడియో చివరలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్స్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. హైప్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు వాక్యాలు నేర్చుకుందాం. నువ్వు ఇంటికి వచ్చావని అమ్మకి చెప్పావా? ఎక్కడికొచ్చావని? ఇంటికి వచ్చావని. ఎవరికి? అమ్మకి. డిడ్ యూ టెల్? నువ్వు చెప్పావా? లేదా మీరు చెప్పారా? ఎవరికి? యువర్ మామ్. డిడ్ యూ టెల్ యువర్ మామ్? ఏమని? దట్ యూ కేమ్ హోమ్. చెప్పావా అన్నాము. అంటే ఆల్రెడీ జరిగిపోయింది. అందుకనే డిడ్ ఉపయోగించాము. డిడ్ యూ టెల్ యువర్ మామ్ దట్ యూ కేమ్ హోమ్? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నాకు చెప్పగలవా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నాకు చెప్పగలవా? కెన్ యూ టెల్ మీ హూ యూ ఆర్ టాకింగ్ టు? కెన్ యూ టెల్ మీ అంటే నువ్వు చెప్పగలవా? ఏమని? హూ యూ ఆర్ టాకింగ్ టు అంటే ఎవరితో మాట్లాడుతున్నావో నాకు చెప్పగలవా? హూ యూ ఆర్. హూ అంటే ఎవరు? టాకింగ్ అంటే మాట్లాడటం. నువ్వు నిన్న రాత్రి ఎక్కడ ఉన్నావు? నువ్వు నిన్న రాత్రి ఎక్కడ ఉన్నావు? వేర్ వర్ యూ లాస్ట్ నైట్? వేర్ వర్ యూ లాస్ట్ నైట్? నువ్వు అతనికి కాల్ చేశావా? నువ్వు అతనికి కాల్ చేశావా? డిడ్ యూ కాల్ హిమ్? డిడ్ యూ కాల్ హిమ్? హిమ్ అంటే అతనికి అని. హిమ్ అంటే అతనికి. హర్ అంటే ఆమెకి. దెమ్ అంటే వారికి. ఈ విధంగా చేంజ్ చేసి రాసుకోవచ్చు. నీకు ఈ విషయం గురించి ఎవరు చెప్పారు? నీకు ఈ విషయం గురించి లేదా ఆ విషయం గురించి ఎవరు చెప్పారు? ఎవరైనా ఏదైనా విషయం వేరే వాళ్ళకి చెప్పినప్పుడు నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? అని అడుగుతూ ఉంటాం గదా! ఆ సందర్భంలో హూ టోల్డ్ యూ అబౌట్ థిస్? హూ టోల్డ్ యూ అంటే ఎవరు చెప్పారు? దేని గురించి? అబౌట్ థిస్. నువ్వు నిన్న ఎందుకు రాలేదు? నువ్వు నిన్న ఎందుకు రాలేదు? మనం వేరే వాళ్ళని ఏదైనా ఈవెంట్‌కి గాని, ఫంక్షన్‌కి గాని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు రాకపోతే, "నువ్వు నిన్న ఎందుకు రాలేదు?" అని అడుగుతూ ఉంటాం. దానిని ఇంగ్లీష్‌లో వై డిడ్‌న్ట్ యూ కమ్ యెస్టర్‌డే? వై డిడ్‌న్ట్ యూ కమ్ అంటే నువ్వు ఎందుకు రాలేదు? ఎప్పుడు? నిన్న. నిన్న కాబట్టి యెస్టర్‌డే. నువ్వు అతన్ని చూడడానికి ఎందుకు వెళ్ళావు? నువ్వు అతన్ని చూడడానికి ఎందుకు వెళ్ళావు? వై డిడ్ యూ గో టు మీట్ హిమ్? వై డిడ్ యూ గో? నువ్వెందుకు వెళ్ళావు? ఎందుకోసము? టు మీట్ హిమ్. అతన్ని చూడడానికి లేదా అతన్ని కలవడానికి ఎందుకు వెళ్ళావు అని. నువ్వు ఇంటికి చేరుకున్నాక నాకు మెసేజ్ చెయ్యి. ఎవరైనా స్కూల్ నుండి గానీ, కాలేజ్ నుండి గానీ, ఆఫీస్ నుండి గానీ, లేదా వేరే ఇతర ప్రదేశం నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే నువ్వు ఇంటికి చేరుకున్న తర్వాత నాకు ఫోన్ జెయి, నాకు మెసేజ్ జెయి అని అంటూ ఉంటాం గదా! అలాంటి సందర్భంలో మెసేజ్ మీ వన్స్ యూ రీచ్ హోమ్. మెసేజ్ మీ నాకు సందేశం పంపు లేదా మెసేజ్ పంపు. ఎప్పుడు? వన్స్ యూ రీచ్ హోమ్. నీకు ఇవాళ ఏదైనా ముఖ్యమైన పని ఉందా? నీకు ఇవాళ ఏదైనా ముఖ్యమైన పని ఉందా? డూ యూ హావ్ ఎనీ ఇంపార్టెంట్ వర్క్? డూ యూ హావ్ అంటే నీకేమైనా ఉందా అని. దేని గురించి అడుగుతున్నాం ఇక్కడ? ఎనీ ఇంపార్టెంట్ వర్క్ అంటే ముఖ్యమైన పని. ఏ రోజు? ఇవాళ, ఈ రోజు కాబట్టి టుడే. డూ యూ హావ్ ఎనీ ఇంపార్టెంట్ వర్క్ టుడే? నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? ఏదైనా ఒక విషయాన్ని మీకు మీ ఫ్రెండ్ గాని, ఎవరైనా గాని చెప్పకపోతే, "నువ్వు నాకెందుకు చెప్పలేదు?" అని అడిగే సందర్భంలో వై డిడ్‌న్ట్ యూ టెల్ మీ? వై డిడ్‌న్ట్ యూ టెల్ మీ? నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? టెల్ అనే పదం గురించి చెప్పు లేదా చెప్పడం దాని గురించి కూడా ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ ఒక్క పదం ఉపయోగించుకొని వాక్యాలు ఏ విధంగా రాయాలి అండ్ టెన్సెస్ ఏ విధంగా రాసుకోవాలని వివిధ సందర్భాలలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో లింక్ కూడా ఐకార్డ్స్‌లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. మీరు అకస్మాత్తుగా ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు అకస్మాత్తుగా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏదైనా ఒక విషయం సడెన్‌గా విన్నప్పుడు, తెలిసినప్పుడు మౌనంగా ఉంటూ ఉంటారు. సడెన్‌గా షాకింగ్‌లో ఉంటూ ఉంటారు గదా! అలాంటి సందర్భంలో వై ఆర్ యూ సడెన్‌లీ సైలెంట్? వై ఆర్ యూ సడెన్‌లీ సైలెంట్? సడెన్‌లీ అంటే అకస్మాత్తుగా, సైలెంట్ అంటే మౌనం. వై ఆర్ యూ నువ్వెందుకు సడెన్‌లీ సైలెంట్‌గా ఉన్నావు? వై ఆర్ యూ సడెన్‌లీ సైలెంట్? నాకు నిజం చెప్పగలవా?
నాకు నిజం చెప్పగలవా? ఏదైనా ఒక విషయంలో అబద్ధం చెప్పినప్పుడు నువ్వు నాకు నిజం చెప్పగలవా? చేయగలవా? చెప్పగలవా? తినగలవా? ఇలా వచ్చినప్పుడు కెన్ ఉపయోగిస్తామని ఇంతకుముందే చెప్పాను. కాబట్టి కెన్ యూ టెల్ మీ ద ట్రూత్? కెన్ యూ టెల్ మీ? నువ్వు నాకు చెప్పగలవా? ఏమిటి? ద ట్రూత్. నిజం చెప్పగలవా? నువ్వు నాకు సహాయం చేయమని ఎవరు చెప్పారు? నువ్వు నాకు సహాయం చేయమని ఎవరు చెప్పారు? లేదా నిన్ను నాకు సహాయం చేయమని ఎవరు చెప్పారు అని గూడా చెప్పవచ్చు. హూ టోల్డ్ యూ? నీకెవరు చెప్పారు? హూ అంటే ఎవరు? టోల్డ్ అంటే చెప్పడం. యూ అంటే నీకు లేదా మీకు. హూ టోల్డ్ యూ? నీకెవరు చెప్పారు? ఏమని? టు ఆస్క్ మీ నన్ను అడగమని. దేని గురించి? ఫర్ హెల్ప్. హూ టోల్డ్ యూ టు ఆస్క్ మీ ఫర్ హెల్ప్? నువ్వు నాకు సహాయం లేదా నిన్ను నాకు సహాయం చేయమని ఎవరు చెప్పారు? నన్ను మీతో ఎందుకు తీసుకువెళ్ళలేదు? నన్ను మీతో ఎందుకు తీసుకెళ్ళలేదు? మీరు ఒకవేళ మీ పిల్లలతో చెప్పకుండా ఏదైనా షాప్‌కి వెళ్లి వచ్చారనుకోండి. ఆ టైంలో నన్ను నీతో ఎందుకు తీసుకెళ్ళలేదు? నన్ను నీతో షాప్‌కి ఎందుకు తీసుకెళ్ళలేదు? అని అడుగుతూ ఉంటారు. ఆ సందర్భంలో వై డిడ్‌న్ట్ యూ టేక్ మీ విత్ యూ? వై డిడ్‌న్ట్ యూ టేక్ మీ విత్ యూ? నువ్వు నిన్న చెప్పినది నిజమా? నువ్వు నిన్న ఒకటి చెప్పావు గదా! అది నిజమా? అని అడగాలంటే వాస్ వాట్ యూ సెడ్ యెస్టర్‌డే ట్రూ? వాస్ వాట్ యూ సెడ్ యెస్టర్‌డే ట్రూ? నువ్వు అతనిపై ఎందుకు కోపంగా ఉన్నావు? నువ్వు అతనిపై ఎందుకు కోపంగా ఉన్నావు? వై ఆర్ యూ యాంగ్రీ విత్ హిమ్? ఆమెతో అంటే విత్ హర్. వారితో ఎందుకు కోపంగా ఉన్నావు అంటే విత్ దెమ్. వై ఆర్ యూ యాంగ్రీ విత్ దెమ్? వై ఆర్ యూ యాంగ్రీ విత్ హర్? వై ఆర్ యూ యాంగ్రీ విత్ హిమ్? ఈ విధంగా మనం చేంజ్ చేస్తూ రాసుకోవచ్చు. నన్ను అడగడానికి ఎందుకు భయపడుతున్నావు? ఏదైనా ఒక విషయాన్ని మీతో అడగడానికి మీ ఇంట్లో వాళ్ళు భయపడితే, నన్ను అడగడానికి ఎందుకు భయపడుతున్నావు అని మీరు అడిగే సందర్భంలో, వై ఆర్ యూ అఫ్రేడ్ టు ఆస్క్ మీ? అఫ్రేడ్ అంటే భయం. వై ఆర్ యూ అఫ్రేడ్? ఎందుకు భయపడుతున్నావు? దేనికోసము? టు ఆస్క్ మీ. వై ఆర్ యూ అఫ్రేడ్ టు ఆస్క్ మీ? ఆస్క్ అనే పదంతో కూడా ఫుల్ వీడియో చేశాను చూడండి. ఈ పదంతో ఎన్ని రకాలుగా వాక్యాలు రాయవచ్చు, ఎలాంటి సందర్భంలో రాయవచ్చు అని వివిధ రకాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి. దీని గురించి మీరు ఎవరికైనా చెప్పారా? దీని గురించి మీరు ఎవరికైనా చెప్పారా? ఏదైనా ఒక సీక్రెట్ విషయం ఉంటే, ఆ విషయం ఎవరికైనా చెప్పారా? అని అడిగే సందర్భంలో డిడ్ యూ టెల్ ఎనీవన్? డిడ్ యూ టెల్ ఎనీవన్ అబౌట్ థిస్? దీని గురించి. ఎనీవన్ అంటే ఎవరికైనా. టెల్ అంటే చెప్పడం. ఆల్రెడీ చెప్పారా అని అడిగాము. కాబట్టి జరిగిపోయింది. అందుకనే డిడ్ ఉపయోగించాము. ఇక్కడ మీరొకటి గమనించారా? నేను ఆల్రెడీ అంతకుముందు చేసిన వీడియోస్‌లో గూడా చెప్పాను. డిడ్ అంటే ఇది పాస్ట్ టెన్స్‌లో ఉపయోగిస్తాము. డిడ్ వచ్చినప్పుడు వర్బ్ ఏంటిది? టెల్. టెల్ అనేది వి1లో ఉంటుంది. ఇప్పుడు ఈ టెల్ అనేది వి1ఏ గదా! నువ్వెందుకు అలా అనుకున్నావు? నువ్వు ఎందుకలా అనుకున్నావు? ఏదైనా ఒక విషయంలో నువ్వు కాకుండా వేరే వాళ్ళు వేరేలాగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు ఎందుకలా అనుకున్నావు? నువ్వు అలా ఎందుకనుకున్నావు అని అంటూ ఉంటారు గదా! అలాంటి సందర్భంలో వై డిడ్ యూ థింక్ లైక్ థట్? వై డిడ్ యూ థింక్? నువ్వెందుకలా ఆలోచించావు? లేదా నువ్వెందుకలా అనుకున్నావు? దేని గురించి? లైక్ థట్ ఆ విధంగా. వై డిడ్ యూ థింక్ లైక్ థట్? నిన్ను చూడగానే నాకు ఏదో అనుమానం వచ్చింది. నిన్ను చూడగానే నాకేదో అనుమానం వచ్చింది. ఏదైనా ఒక విషయంలో డౌట్‌గా ఉంటారు కదా కొంతమంది. అలాంటి వారిని చూసినప్పుడు నిన్ను చూడగానే నాకెందుకో అనుమానం వచ్చింది అని అంటూ ఉంటారు కదా! ఆ సందర్భంలో ఐ గాట్ సస్పీషియస్. ఐ గాట్ సస్పీషియస్ యాస్ సూన్ యాస్ ఐ సా యూ. ఐ గాట్ సస్పీషియస్ యాస్ సూన్ యాస్ ఐ సా యూ. రీచ్ అనే వర్బ్ గురించి తెలుసుకుందాం. వి1 రీచ్. వి2 రీచ్డ్. వి3 రీచ్డ్. వి4 రీచింగ్. వి5 రీచెస్. తెలుగులో ఏ విధంగా అంటామో ఇప్పుడు తెలుసుకుందాం. రీచ్ అంటే చేరుకో. రీచ్డ్ చేరుకున్నాడు లేదా చేరుకున్నాను. రీచ్డ్ చేరుకున్నా. రీచింగ్ చేరుకుంటూ. రీచింగ్ చేరుకుంటూ. రీచెస్ చేరుకుంటాడు. రీచెస్ చేరుకుంటాడు. ఐ రీచ్ హోమ్ ఎర్లీ. ఐ రీచ్ హోమ్ ఎర్లీ. నేను ఇంటికి త్వరగా చేరుకుంటాను. ఐ రీచ్ హోమ్ ఎర్లీ. నేను ఇంటికి త్వరగా చేరుకుంటాను. ఐ రీచ్డ్ ద స్టేషన్. ఐ రీచ్డ్ ద స్టేషన్. నేను స్టేషన్‌కి చేరుకున్నాను. ఐ రీచ్డ్ ద స్కూల్. నేను స్కూల్‌కి, పాఠశాలకి చేరుకున్నాను. ఐ రీచ్డ్ ద హాస్పిటల్.
నేను దవాఖానకు లేదా ఆస్పత్రికి చేరుకున్నాను అని ఈ విధంగా చేంజ్ చేసి రాసుకోవచ్చు. ఐ హావ్ రీచ్డ్ హోమ్. ఐ హావ్ రీచ్డ్ హోమ్. నేను ఇంటికి చేరుకున్నాను. ఐ హావ్ రీచ్డ్ ద స్టేషన్. నేను స్టేషన్‌కి చేరుకున్నాను. 2 సేమ్ ఉంటాయి. కాకపోతే వి2ఆ, వి3ఆ ఎలా గుర్తుపట్టాలి? హావ్ వచ్చింది గదా! హావ్ లేదా హాస్ వస్తే వి3. ఐ యామ్ రీచింగ్ ద ఆఫీస్. నేను ఆఫీస్‌కి చేరుకుంటున్నాను. ఐ యామ్ రీచింగ్ ద ఆఫీస్. నేను ఆఫీస్‌కి చేరుకుంటున్నాను. రీచ్ ప్లస్ ఐఎన్‌జీ, వి1 ప్లస్ ఐఎన్‌జీ రీచింగ్ అంటే ఇంకా జరుగుతుంది. కాబట్టి చేరుకుంటున్నాను. ఇంకా చేరుకోలేదు. చేరుకుంటున్నాను. రీచెస్. హి, షీ, ఇట్ ఎనీ నేమ్ వచ్చినప్పుడు ఎస్ లేదా ఈఎస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఈ సందర్భంలో ఈఎస్ యాడ్ అయింది. రీచెస్ చేరుకుంటాడు అని. హీ రీచెస్ స్కూల్ ఆన్ టైమ్ లేదా హీ రీచెస్ ఆఫీస్ ఆన్ టైమ్. అతను స్కూల్‌కి సమయానికి చేరుకుంటాడు. ఆఫీస్ అయితే అతను ఆఫీస్‌కి లేదా కార్యాలయానికి సమయానికి చేరుకుంటాడు. హీ రీచెస్ స్కూల్ ఆన్ టైమ్. కాబట్టి ఈ విధంగా నేర్చుకోవడం వలన మీకు ఇంగ్లీష్ అనేది తొందరగా వస్తుంది. రోజు నిజ జీవితంలో ఉపయోగపడే కొన్ని వాక్యాలు, ఆ వాక్యాలలో వచ్చిన వర్బ్ ఈ విధంగా నేర్చుకోవడం వలన ఇంగ్లీష్ అనేది తొందరగా వస్తుంది. ఎక్కువ కాలం గుర్తుంటుంది. డైలీ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి. మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.